శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో శివపురాణంలోని పార్వతీ ఖండంలో అత్యంత ముఖ్యమైన దేవీ స్తుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సనత్కుమారుల శాపం లేదా వరం కారణంగా మేనక హిమవంతుడు దంపతులుగా మారారు కదా. ఇప్పుడు జగన్మాత అయిన ఆదిపరాశక్తి తమకు కూతురిగా పుట్టాలని వారు చేసిన కఠిన తపస్సు ఎలా సాగింది, వారి భక్తికి మెచ్చి అమ్మవారు ఎలా సాక్షాత్కరించింది, అమ్మవారి తేజో రూపాన్ని చూసి హిమవంతుడు మేనక చేసిన అద్భుతమైన స్తుతి లేదా స్తోత్రం ఏమిటి, దానికి అమ్మవారు ఇచ్చిన వరం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. సంతానం కోరుకునేవారు ఈ దేవి స్తుతిని వింటే మంచిదని ప్రతీతి. అయితే తెలుసుకుందామా మరి. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో దేవీ స్తుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందామా మరి. ములారా, సనత్కుమారుని శాప కారణంగా దక్ష ప్రజాపతి కూతురైన సుధాదేవికి జన్మించిన మేన హిమవంతుని ఇల్లాలైనది. హిమవంతుడు మేనాతో కూడి సకల సౌకర్యాలతో కూడిన గృహంలోను హిమవత్పర్వత ప్రాంత సుందర వనసీమల యందు హాయిగా వనవిహారం చేస్తూ ఇష్టకథా వినోదాలతో వృద్ధుతూ ఉండగా ఆ సమయంలో విష్ణువాది సకల దేవతలు హిమవంతుని దర్శనానికి వెళ్ళారు. ఆయన వారందరిని చూచి తన భాగ్యానికి తానే మురిసిపోతూ ప్రణమల్లి నమస్కరించి స్వాగతం పలికి అతిథి సత్కారాలను నెరవేర్చి నన్ను మీ సేవకునుగా తెలిసి ఉచిత రీతిలో మీ కార్యానికి ఉపయోగించుకొని నన్ను ధన్యుని చేయండి అని కోరగా వారు ఇలా అంటున్నారట. ఓ హిమవంత, దక్షపుత్రి అయిన సతీదేవి గాథ నీకు తెలుసు కదా. ఆ జగన్మాత దేహాన్ని త్యజించి తన ధామానికి వెళ్ళిపోయినది కదా. ఆ కారణముగా జరగవలసిన ప్రయోజనం సిద్ధించలేదు, అనగా జరగలేదు. ఇప్పుడు ఆ లోకమాత ఉమాగా నీ గర్భాన జన్మించి పరమేశ్వర పత్ని కావలసి ఉన్నది. అలా జరిగితే దేవతలందరికీ లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది అని చెప్పాడు. విష్ణువు ఇలా చెప్పి దానికి అవసరమైన విధి విధానాన్నంతా బోధించాడు. తదుపరి దేవతలంతా అక్కడే నిలబడి మాదేవిని ఇలా స్తుతించారట. ఓ మాదేవి, జగన్మాత, దుర్గా, మహేశ్వరి, సదాశివులకు ప్రియురాలువై శివలోకంలో నివసించే నీకు నమస్కారము తల్లి. పవిత్రమైనది, శాంతి స్వరూపురాలు, పుష్టిని కలిగించేది, మహత్తు ప్రకృతి స్వరూపంగా గలది అగు శ్రీశక్తిని మేము భక్తితో నమస్కరిస్తున్నాము తల్లి. మంగళ స్వరూపురాలు, మంగళంనిచ్చే నామము, శుద్ధ స్థూల రూపిణి, సూక్ష్మరూపిణి, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వముచే మరియు ఆధ్యాత్మ విద్య చేత మిక్కిలి ప్రీతి పొందినదేకు నీకు నమస్కరిస్తున్నాము తల్లి. శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణులలోని శోభ నీవే కదా, సూర్యుని యందు ప్రకాశము నీవే కదా. నీ స్వరూపమైన ప్రపంచాన్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు కదా. ఏ దేవి బ్రహ్మాండమే దేహంగా కలిగి ఉన్నదో, బ్రహ్మాండంలోని ప్రాణులన్నిటిలో చలనశక్తి రూపంలో ఉన్నదో, బ్రహ్మ నుండి తృణం వరకు గల సర్వ ప్రాణులను సంతృప్తిపరుస్తూ ఉన్నదో అట్టు మా దేవిని నమస్కరిస్తున్నాము. గాయత్రివి నీవే, వేదమాతవు నీవే, సావిత్రివి నీవే, సరస్వతివి నీవే, సర్వ ప్రాణులలో జ్ఞానము నీవే, ధర్మమూలము గల వేదము నీవే కదా. సర్వ ప్రాణుల యందు నిద్ర, ఆకలి మరియు తృప్తివి నీవే కదా. ప్రాణుల యందు కృష్ణ, కాంతి, సౌందర్యము మరియు తుష్టి అంతా నీవే కదా. అందరికీ ఆనందాన్ని ఇస్తావు. పుణ్యులకు లభించు లక్ష్మివి నీవే, పాపులకు సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే, శాంతివి నీవే, ప్రాణులందరినీ పోషించే తల్లివి నీవే. పంచభూతాల్లోని సారసత్వం నీ స్వరూపమే కదా. నీత శాస్త్రజ్ఞులు మరియు నీతిమంతుల నీతివి నీవే కదా. నిశ్చయాత్మకము బుద్ధి నీ స్వరూపమే కదా. సామవేదమందలి గీత నీవే, గ్రంథివి నీవే, యజుర్వేదంలోని ఆహుతివి నీవే, ఋగ్వేదం యొక్క మంత్ర అనగా ఛందస్సు నీవే కదా. అథర్వణ వేదం యొక్క ప్రగతివి నీవే కదా. సమస్త దేవతా బృందాల శక్తివి నువ్వే కదా. తమస్సు నువ్వే, రజోగుణ ఉగుడివి అయిన నీ నుండే ఈ ప్రపంచం పుట్టినది. మాకు శుభాలనిచ్చే నిన్ను ఇచ్చట వేదవాక్కులచే స్తుతిస్తున్నాము తల్లి. సంసార సముద్రంలో పుట్టుడనే భయంకరమగు దుఃఖాన్ని దాటించే పడవవు నావ నీవే కదా. అజ్ఞానవరణ నాకు లేదు.
అజ్ఞాన వలన నీకు లేదు కదా. అష్టాంగ యోగ పరిపాలనాకేళి దక్షురాలవు, విద్యాపర్వత నివాసిని అయిన ఆ దేవుని గురించి నమస్కరిస్తున్నాము. ప్రాణులలో జ్ఞానేంద్రియ కర్మేంద్రుని యందు మనస్సునందు ఓదో రూపంలో ఉండి మరియు ప్రాణుల హృదయాల పొండరీకముల యందు నివసించి వారికి సుఖాన్ని ఇస్తున్నావు. ఇంద్రవైన నువ్వు మా యందు నిద్ర రూపంలోనే ఉన్నావు, అజ్ఞాన రూపంలో కూడా నువ్వే ఉన్నావు. అట్టి నువ్వు జగత్తు రూపము కూడా రక్షించు తల్లి అని పరిపరి విధాల స్తుతించి వేడుకున్నారట సకల దేవతలు, బ్రహ్మ విష్ణువు కూడా. హరి ఓం తత్సతు. ఇంతటితో దేవీ స్తుతి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవతలకు దుర్గాదేవి ప్రత్యక్షము కూడా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.